నమస్తే మోసుకుమరి ఇంకా 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారట అని చెప్తున్నాం. కాన్ఫిడెంట్ ఉంటే ఎలా ఉంటుందో, ఓవర్ కాన్ఫిడెంట్ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు నిరూపించారు. 2 సార్లు నిరూపించాడు. ఇప్పుడు నెంబర్ 1 కాన్ఫిడెంట్. 2014 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాన్ఫిడెంట్ ఉండేది. నేను అధికారంలోకి వస్తాను, ఇంకా 2 సంవత్సరాలు అధికారంలోకి వస్తాను, దానికి తగ్గ పని చేసేవాడు, శ్రమ చేసేవాడు. కాబట్టి ఆ కాన్ఫిడెంట్ అనే లెవెల్ అనేది ప్రజలకు తెలుస్తూ ఉండేది. 2024 ఎలక్షన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ 175 మేము 170 అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు ఇంత చేసాం మనం, ప్రజలు ఎలా మనల్ని ఆదరిస్తారు, ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాలేదు, ఒక్కసారి కూడా ఎమ్మెల్యేని ఎంపీలను కూడా కలవలేదు. నేను బటన్ ఒక్కటే నా పని అని చెప్పేసి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు. మరి ఒకసారి అర్థం చేసుకో అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కాన్ఫిడెంట్ కి ఓవర్ కాన్ఫిడెంట్ కి ఏంటి వ్యత్యాసం అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు నిరూపించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా చాలా మందికి అయ్యో అనిపిస్తున్నటువంటి పరిస్థితి, బాధ కూడా అయ్యో అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోలుకోవాలి అని అంటే అసలు ఈ మధ్యలో అయ్యేటువంటి పని కాదు నాకు తెలిసినంతవరకు. ఇక ఖచ్చితంగా ప్రజలు స్టిక్ అనే ఉన్నారు. ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఇలాగ 5 సంవత్సరాలు ఒకరు 5 సంవత్సరాలు ఒకరు అనేటువంటి విధంగా వెళ్తే ఇక ఇది అవ్వదు, ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి అవ్వదు అనేటువంటి ఒక లెక్కకైతే ప్రజలు వచ్చేసారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా సుదీర్ఘంగా అయితే మాత్రం ఒకరిని ఉంచేటువంటి మైండ్ సెట్ అయితే ఇప్పటికైతే ప్రజలకు ఉంది కంపల్సరీగా. 14 నెలలు గడిచిన తర్వాత కూడా అసలు ఏం చూసుకొని నేను చెప్తున్నాడు అర్థం కావట్లేదు, ఏం చేసాడని చెప్తున్నాడు అర్థం కావట్లేదు. ఒక సైడ్ సూపర్ 6 అమలు అవుతున్నాయి, రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా అనుకున్నంత విధానంలో కాకపోయినా కూడా కొద్దిగైనా కూడా సంక్షేమాన్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. అభివృద్ధి పరిగెత్తుతోంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే రోడ్లు విపరీతంగా అయిపోయాయి, కంపెనీలు వస్తున్నాయి, ఇప్పుడే మొత్తం స్టార్ట్ అయింది. మరి వాళ్ళు టార్గెట్లు పెట్టుకున్నారు, టార్గెట్ల ప్రకారం శ్రమించి ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు అర్థమవుతోంది. ఇంతకు ముందు ఎప్పుడు లేనటువంటి అద్భుతాలు అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయి, జరగాలి అని కోరుకుంటున్నారు, అదేవిధంగా ముందుకు వెళ్తున్నారు. అభివృద్ధి ఖచ్చితంగా రాష్ట్రానికి అవసరం. ఇది కానీ చేయలేకపోతే రాష్ట్ర భవిష్యత్తు ప్రశాంతంగా అనేటువంటి భయం యువతలో ఖచ్చితంగా ఉంది. అందుకే వీళ్ళు కష్టపడుతున్నారు, క్లియర్గా అర్థమవుతోంది. దీంట్లో ఏం మైనస్ అంటే ఈ 14 నెలల్లో అంటే ఏమైనా కూడా ఉన్నాయి, తప్పులు లేవు అని చెప్పేసి నేను అంటలేదు, చాలా తప్పులు ఉన్నాయి. కానీ అవి రాష్ట్రానికి అయ్యే అంటే పెద్ద అంటే కూటమికి ఎఫెక్ట్ కొట్టేంత కాదు. అది సరి చేసుకుంటే సరి చేసుకోవచ్చు, ఇంకా అవకాశం ఉంది కూటమికి. సరి చేసుకునే అవకాశం చేతి దాటిపోతే జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలుస్తానంటే అది లెక్క. ఇంకా కూటమికి అవకాశం ఉంది. జరుగుతున్నటువంటి తప్పులు కొంతమంది, ఎందుకంటే పెద్ద వ్యవస్థ కాబట్టి జరుగుతున్నటువంటి తప్పులను సరి చేసుకునేటువంటి అవకాశం ఉంది, ప్రజలు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఏం జరిగిపోయిందని నేను ఇంక 3 సంవత్సరాలు వచ్చేస్తానని ఎంత కళ్ళు మూసుకుంటే 1.5 సంవత్సరం అయిపోయింది, ఇంకెంత 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే నేనే కదా అధికారంలోకి వస్తుందని చెబుతానంటే ఇది కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయింది. కాన్ఫిడెంట్ అంటే ఫస్ట్ లో 2014 చెప్పింది, ఓవర్ కాన్ఫిడెంట్ అంటే 170 అని చెప్పింది. కాన్ఫిడెంట్ కి గెలిచాడు, ఓవర్ కాన్ఫిడెన్స్ కి భయంకరంగా దెబ్బతున్నాడు. అసలు ఇప్పుడు చెబుతున్నది దానికి ఏం పదం పెట్టాలి అది అర్థం కావట్లేదు. ఆ పదం కనిపెడుతున్నారు సోషల్ మీడియాలో, ఏం చెప్పాలో తెలియక విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరేమో తెచ్చు.